బలహీన వర్గాల రైతుల తరపున పోరాటం చేసిన పాపానికి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి జైల్లో గడపాల్సి వస్తోందని కేటీఆర్ అన్నారు. చెర్లపల్లి జైల్లో ఉన్న నరేందర్ రెడ్డితో కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. 30 మంది అమాయక రైతులను జైల్లో పెట్టారని వాళ్ల కోసం పోరాటం చేస్తామన్నారు. రైతులు భూములు ఇవ్వబోమన్నందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఇష్టం వచ్చినట్లుగా అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. రాగిడి లక్ష్మారెడ్డి గారు అందరం కలిసి వారిని పరామర్శించడం జరిగింది. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చేయని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్ళను విడిపించండి, వాళ్ళ కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కర లేని ఫార్మా విలేజ్ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు.